హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మన ఛానల్లో అయితే అన్ని జాబ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. సో ముందుగా నేను ఎప్పుడైతే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మీరు జాబ్ అప్లై చేసుకోనికైతే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి ఒక కొత్త జాబ్ రిక్వైర్మెంట్ అనేది రావడం జరిగింది. సో ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎవరెవరు ఎలిజిబుల్ ఉందన్నది కూడా మొత్తం డిస్కస్ చేద్దాం. సో ముందుగా జాబ్ రోల్ వచ్చేసి సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్, సప్లై చైన్ ప్యాకేజింగ్ ఆపరేషన్స్ ఇంటిగ్రేషన్స్. సో మనకి హైరింగ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక లొకేషన్ నుంచి వెళ్ళైతే హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా అమెజాన్ గురించి డిస్క్రిప్షన్ ఉంది. సో అమెజాన్ ఎలాంటి కంపెనీ ఏం ప్రాసెస్ చేస్తుంది అనే దాని గురించి. సో ఇక్కడ ఈ సప్లై చైన్ అనే దానికి రెస్పాన్సిబిలిటీ ఏందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో మనం ఒకసారి చూద్దాం. సో ప్రొవైడ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ టు అసోసియేట్స్ బై పర్ఫార్మింగ్ ఆడిట్స్ ఫర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ గోఏ. సో గోఏ అంటే మనకు తెలిసిందేనే, గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో develop insightful reports to provide the comprehensive and easily understandable overview of business performance status. Next, identify and manage small-scale improvement opportunities by performing root cause analysis. Utilize data analysis techniques to conduct in-depth exploration, uncovering actionable insights for both identified and unforeseen challenges. Provide inputs to program management teams for process tool improvements based on findings in audit. Responsively engage with contribute to pilot programs, delivering prompt and valuable feedback to the stakeholders. Demonstrate good process acumen to develop static policies to simplify the process. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ మనకి ఫస్ట్ వచ్చేది వచ్చేసి 6 months కాంట్రాక్ట్ రోల్. సో మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళైతే మనకి ఇంకో 6 months పర్మనెంట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇంకో 6 months కాకుండా మన పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటే పర్మనెంట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఈ జాబ్ దీనికి సంబంధించి ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ గురించి చూద్దాం. సో 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఇన్ వర్డ్, పవర్ పాయింట్ అండ్ ఎక్సెల్ మీద ఐడియా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక. సో మ్యాక్సిమం ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినారు. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్ అనేది బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ వాళ్ళు రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి అండ్ డేటా ఎక్సెల్లో అనలైజ్ చేయాలి. సో అలాంటివి మెన్షన్ చేసినారు కాబట్టి సో ఎంఎస్ ఆఫీస్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ జాబ్కి అప్లికేషన్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అక్కడ త్రూ మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. సో చాలా ఏమంటే కొంతమంది కింద కామెంట్ చేస్తున్నారు ఏమంటే నాకు ఎగ్జామ్ లింక్ రావడం లేదు అని. సో నేను జాబ్ పోస్టింగ్ అనేది పోస్ట్ చేసిన వెంటనే సో నేను మ్యాక్సిమం వెంటనే ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో 2-3 daysలో చేస్తా. సో మీరు ఇంకా ఒక 1 week తర్వాత అప్లై చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీట్ అయినట్టయితే అప్పటికే అప్లికేషన్స్ తీసుకోవడం అనేది ఆపేస్తారు. సో మీరు జల్దీ అప్లై చేసి ఎగ్జామ్ రానికైతే ట్రై చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇలాగే మన ఛానల్లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.